పవన్ కళ్యాణ్ ఏందంటే గతంలో గూడా వైసీపీ మీద రకరకాల నాయకుల మీద వాడిని కడ్రాయర్‌తో తిప్పుతా, ఇతన్ని వీధుల్లో నడిపించి తీసుకెళ్తా ఇవన్నీ చెప్పాడు. హ్మ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ కామనే. అధికారంలో ఉన్నప్పుడు అలాంటివి చేయడం కష్టం. ఎందుకంటే లీగల్‌గా కోర్టు రేపు అలో చేయదు అవన్నీ. ఆ మధ్య హ్మ్. రైతుకు బేడీలేస్తేనే కోర్టు సీరియస్‌గా మందలించింది. హ్మ్. యాక్చువల్‌గా ఏందంటే ఒక అరెస్ట్‌కి ప్రతిదానికి ఒక విధి విధానాలుంటాయి. పోలీసులకు గూడా చట్టం వర్తిస్తది. వాళ్ళ పోలీస్ యాక్ట్ ఉంటది. సో, వాళ్ళు ప్రతిదాన్ని ప్రొసీజర్‌ని ఫాలో అవ్వాలి. అంటే అరెస్ట్ ఎలా జేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్య విమెన్‌ని ఆహ్, ఈవినింగ్ 6 తర్వాత పోయి అరెస్ట్ చేయకూడదు అన్న హ్మ్. దీన్ని ఉల్లంఘించి అర్ధరాత్రి అరెస్ట్ చేస్తే గంట సేపు నిలబెట్టి ఎస్పీని క్లాస్ పీకారు జడ్జి గారు. ఓహ్! ఆహ్, హ్మ్. చాలా సీరియస్‌గా. ఆ వీడియో వైరల్ గూడా అయింది. ఈ మధ్య హ్మ్. కోర్ట్ ప్రొసీడింగ్స్ కూడా వీడియో లైవ్‌లో వస్తున్నాయి. హ్మ్. సో, అట్లా ఉంటదనమాట. ప్రొసీజర్‌ని ఫాలో కాకపోతే పోలీసులకి కోర్టులు వాయిస్తాయి. వాళ్ళకి సస్పెన్షన్‌లు ఇవన్నీ గూడా పనిష్మెంట్‌లన్నీ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ అవన్నీ ఆయనకి తెలీదనేం కాదు. కాకపోతే ఏందంటే జనంలో ఉత్సాహం నింపాలి, ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపాలని మాట్లాడతాడు. ఇప్పుడుకి ఆయనకేందంటే తను ఎప్పుడు ఎవరి మీదైతే కక్ష తీర్చుకుందాం ఇవన్నీ పవన్ కళ్యాణ్‌కి ఉంటాయి గదా! వాళ్ళ మీద కక్ష తీర్చుకోవట్లేదు చంద్రబాబు ప్రభుత్వం. హ్మ్. ఈ అసంతృప్తి పవన్ కళ్యాణ్‌లో ఉంది. అనితని అనడంలో గూడా కాంటెక్స్ట్ ఏంటి? చాలామంది వైసీపీ వాళ్ళ మీద మీరేమి పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు. మీరు కులాన్ని చూస్తున్నారా? భయపడుతున్నారా? ఎందుకు చేయట్లేదు అనేది ఆయన ప్రశ్న. వైసీపీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అనేది. కాకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంటే పవర్ కొత్త. పవర్‌ని ఎలా ఉపయోగించుకోవాలి? దీనివల్ల వచ్చే రిపర్కషన్స్ ఏంటి? షార్ట్ టర్మ్ రిపర్కషన్స్ ఏంటి? లాంగ్ టర్మ్ ఏంటి? ఇవన్నీ చంద్రబాబుకి ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్. అవును సార్. ఆయనెప్పుడు 70స్‌లో లేట్ 70స్ నుంచి మంత్రిగా ఉన్నాడు. హ్మ్. సినిమాటోగ్రఫీ మంత్రిగా, తర్వాత సీఎం అయ్యాడు. ప్రతిపక్షంలో వెరీ సీనియర్ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి. సీనియర్ పొలిటీషియన్ ఆయన. ఆయన అనేక వేలాది సంఘటనలు చూసుంటాడు, వినుంటాడు. అన్నీ దేశవ్యాప్తంగా ఆయనకి అండర్‌స్టాండింగ్ ఉంటది. కాబట్టి ఆయన ఏదన్నా నిర్ణయం తీసుకునేటప్పుడు అవన్నీ ఆయనకి మైండ్‌లో ఉంటాయి కాబట్టి, ఆ నిర్ణయం తీసుకోవాలా లేదా అనేది. చాలా సార్లు ఏం చేస్తారంటే ఇలాంటోళ్ళు నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బందయినప్పుడు పోస్ట్‌పోన్ చేస్తుంటారు. పోస్ట్‌పోన్ చేస్తే ఆ సమస్య దాని పాటికి అది సర్దుమణుగు. మనకి ఈ విషయంలో 'పివి నరసింహారావు' ఎక్స్‌పర్ట్ అనమాట. దేన్నైనా ఆయన పోస్ట్‌పోన్ హ్మ్. చేస్తుంటాడని సామెత ఉంది. కానీ ఆయన దేన్నైనా చేయడు. పోస్ట్‌పోన్ చేయాలనుకున్నవే చేస్తాడాయన. అదే. ఆయన హ్మ్. బయోగ్రఫీ నేను ఈ మధ్య చదివాను. హ్మ్. వినయ్ సీతపతి రాసిన 'ఆఫ్‌లయన్' అనేసి. 'ఆఫ్‌లయన్' అంటే నరసింహుడు. తెలుగులో గూడా వచ్చింది. అందులో వండర్‌ఫుల్‌గా ఆయన పని విధానం మీద మనకి చాలా హ్మ్. విషయాలు తెలుస్తాయి. హ్మ్. కానీ చంద్రబాబు గూడా అలాగే ఉంటది. ఆయన గూడా గతంలో అనేకం చెప్పుంటాడు గానీ, అధికారంలోకొచ్చినాక అనేక అంశాలు చూసుకోవాలి. కోర్టులుంటాయి, వ్యవస్థలుంటాయి. చూసుకొని వెళ్ళాలి. అది చంద్రబాబుకి ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ మెచ్యూరిటీ ఉంటది. హ్మ్. పవన్ కళ్యాణ్‌కో, లోకేష్‌కో అది ఉండకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు యంగ్ బ్లడ్ రివెంజ్ మోడ్‌లో ఉండాలి హ్మ్. అనుకుంటారు. అలాగా జరగలేదన్న అసంతృప్తి ఉందనేది నంబర్ 1 అండి. అవును సార్. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గురించి వస్తున్న వార్త ఏందంటే, ఆయనకొక హిడెన్ అజెండా ఉంది పవన్ కళ్యాణ్‌కి. అదేందంటే, హోంశాఖని తన అన్న నాగబాబుకి ఇప్పించాలి హ్మ్. అనేది. కానీ అది అడిగితే ఇచ్చే పరిస్థితిలో లేదు గాబట్టి, ఆమె మీద విమర్శలు పెట్టి, హోంశాఖ బాలేదు, ఆమె ఆర్గనైజ్ చేయలేకపోతుంది, కంట్రోల్ చేయలేకపోతుంది అని ఆమె మీద విమర్శలు పెట్టి, ఆమెని పక్కకు తప్పించి, ఆ శాఖని నాగబాబుకి ఇప్పించాలి అని ఒక అజెండా పవన్ కళ్యాణ్‌కి ఉందేమో! ఉందా హ్మ్. లేదో మనకు తెలీదు హ్మ్. గదా! ఆయన హ్మ్. మైండ్‌లో ఏముందో. అవును సార్. కానీ జనం అంటున్నది. ఎందుకంటున్నారంటే ఆయన బిహేవియర్‌ని అనలైజ్ చేస్తే ప్రతి చోట ఆయన పోలీసుల మీద నిందలేస్తూ ఉండడం కనబడుతుంది. ఇప్పుడు హ్మ్. తిరుమలకెళ్ళాడు. తిరుమలలో పరిశీలించాడు. తిరుమలలో ఎవరో ఇప్పుడు జనం చెప్తారు 10 మంది కూడా పోలీసులేస్తారని. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తారు. హ్మ్. నువ్వేం చేయాలి? పోలీసుల వైపు నుంచి ఇటు అడ్మినిస్ట్రేషన్ నుంచి నివేదికలు తెప్పించుకోవాలి. ఆ పని ఆల్రెడీ చంద్రబాబు చేస్తున్నారు. చంద్రబాబు ఏం చేశాడు? అందరితో దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడారు. ఈవోతో కూర్చున్నారు. చైర్మన్‌తో కూర్చున్నారు. నివేదిక కూడా తెప్పించుకున్నారు. నివేదిక తెప్పించుకొని వాళ్ళు ఇదేమన్నా చూసారు. ఈయన భక్తులతో మాట్లాడారు. అంటే సమగ్రంగా దాంట్లో ఈ ఇష్యూలో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరితో చంద్రబాబు హ్మ్. మాట్లాడారు. దట్ ఈస్ ద హోలిస్టిక్ పర్స్పెక్టివ్ ఎవరైనా చేయాల్సింది. హ్మ్.
ఎందుకంటే ఆయన క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది కొట్టిన పిండి చంద్రబాబు. పెద్ద పెద్ద క్రైసిస్‌లని మేనేజ్ చేసిన అవును వ్యక్తి. సార్. హుదూద్ తుఫాను కావచ్చు, హ్మ్. మొన్న ఇక్కడ జరిగింది కావచ్చు, అవన్నీ ఆయన చేశాడు. కాబట్టి ఆయనకి క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా ఉంటది, డిజాస్టర్ మేనేజ్ ఎలా ఉంటదో చంద్రబాబు తెలిసినట్టుగా ఏ రాజకీయ నాయకుడికి తెలీదు. అలాగే ఇది జరగగానే ఆయన ఎళ్ళిపోయాడు. ఎళ్ళిపోయి సమగ్రంగా చేసి ఆయన ఇమ్మీడియేట్ చర్యలు కొన్ని తీసుకున్నారు. అంటే కొంతమందిని బదిలీ చేశారు. ఎస్పీని, ఆ తర్వాత అక్కడ విజిలెన్స్ అధికారి, తర్వాత అక్కడున్న ఆహ్, జాయింట్ ఈవో, హ్మ్. గౌతమి వీళ్ళందరి మీద ఆయన ట్రాన్స్‌ఫర్ చేశాడు. అట్లాగే ఒక ఇద్దరి మీద, అంటే గోశాల డైరెక్టర్ మీద హరినాథ రెడ్డి మీద, తర్వాత రమణ కుమార్ డీఎస్పీని వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశాడు. అట్లాగే బాధితులకు సంబంధించి బాధితులకి, చనిపోయిన వాళ్ళకి 5 మందికి 6 మందికి 25,00,000 ఇచ్చాడు. హ్మ్. ఒక 33 మంది, ఇద్దరికి 5,00,000, తీవ్రంగా గాయపడిన ఇద్దరికి 5,00,000 ఇచ్చాడు. 33 మందికి స్వల్ప గాయాలతో ఉన్న వాళ్ళకి 2,00,000 ఇచ్చారు. తర్వాత వీళ్ళందరికి కూడా ఫ్రీగా ఈ వైకుంఠ ద్వార దర్శనం చేయించడానికి ఆయన పురమాయించాడు. ఇలాగా ఆయన అంటే ఇమ్మీడియేట్ ఒకటి జరిగిన తర్వాత ఏమేం చేయాలి అనేది హ్మ్. పర్ఫెక్ట్‌గా చంద్రబాబు చేశాడు. అట్లాగే దీని మీద ఇప్పుడు సింగిల్ జడ్జితోనూ వాళ్ళతో విచారణకు కూడా ఆదేశించాడు. అంటే ఆయనేందంటే ఇమ్మీడియేట్‌గా ఏం చేయాలి? హ్మ్. కొంత టైం తీసుకొని ఏం చేయాలి? అట్లాగే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? ఇది కదా చేయాల్సింది అవును అడ్మిన్. సార్. అది పర్ఫెక్ట్‌గా చంద్రబాబు చేస్తున్నాడు. కానీ ఈయనొచ్చేసరికి పవన్ కళ్యాణ్ దీన్ని కూడా తన అజెండాలోకి తీసుకొస్తున్నట్టుగా కనబడుతుంది. మామూలుగా అయితే పవన్ కళ్యాణ్‌కి డిప్యూటీ సీఎం అనేది కాన్స్టిట్యూషనల్ పదవి కాదది. రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. హ్మ్. అదొక గౌరవంగా ఇచ్చింది డిప్యూటీ సీఎం. ఆయన మంత్రి బేసిక్‌గా. ఆయన మంత్రిత్వ శాఖ ఇది కాదు. ఆయన అన్ని మంత్రిత్వ శాఖలకి ఎంటర్ అవుతున్నాడు. హ్మ్. మొన్న గూడా కాకినాడకి పోవడం గూడా ఆయన పరిధి గాదు. అసలు ఆ షిప్‌ని ఈయనెవడు పోయి సీజ్ జేయడానికి? ఈయనకి హ్మ్. సంబంధం ఏంటి? హ్మ్. షిప్ సీజ్ అనేది అది ఇంటర్నేషనల్ షిప్పు. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ లాస్ ఉంటాయి. అవన్నీ ఆయనకి తెలిసినా గూడా ఆయన పొలిటికల్‌గా ఉపయోగించుకోవడానికి, ఆ దృశ్యాల్ని, ఆ సీన్‌లని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ప్లాన్‌గా వెళ్తున్నాడంటగా తెలుస్తుంది. అంటే చాలామంది చెప్తున్నదేమంటే గవర్నమెంట్‌లో మంచి జరిగితే మాత్రం నాకు గూడా బాగుందని అంటున్నాడు. చెడ్డ జరిగితే మాత్రం నాకు బాగోలేదు, అది మీదే తప్పు అంటున్నాడు అనే ధోరణితో ఆయన వెళ్తున్నట్టుగా కనబడుతుంది. హ్మ్. ఇక్కడికొచ్చేసరికి నిన్న గూడా పోలీసుల మీద తీవ్రంగా ఆయన విరుచుకుపడ్డాడు 2 సందర్భాల్లో. ఒకటి తొక్కిసలాటలకు పోలీసులు గూడా ప్రధాన కారణం. అట్లాగే ఏఓ అండ్ జాయింట్ ఈఓ, హ్మ్. సారీ అడిషనల్ ఈఓ, వీళ్ళిద్దరు కారణం. వెంకయ్య చౌదరి అండ్ శ్యామలరావు. ఈఓ శ్యామలరావు అండ్ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి, వీళ్ళిద్దరు కారణం అని పేర్లు కూడా చెప్పేశాడు. వాళ్ళిద్దరు కారణమా కాదనేది ప్రాథమిక విచారణలో ఆయన ఏమైనా విచారణ నివేదిక తీసుకున్నాడా? చంద్రబాబు గారు చెప్పాలి. ఈయనెందుకు చెప్పాడనేది విమర్శ. రెండోది పోలీసుల మీద కూడా తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేశాడు. పోలీసులు లేరని. అది రెండోది. మూడవది, తను ఉన్నప్పుడు తన అభిమానులు పెద్ద ఎత్తున ఓజీ, ఓజీ అంటా ఇవన్నీ ఎగురుతుంటే ఈయనకి కోపమొచ్చింది. నిజానికి అభిమానులు తప్పు కాదు. ఈయనే వాళ్ళని అలా తయారు చేసాడు. ఎప్పుడన్నా వాళ్ళని ఖండించాడా గతంలో? వాళ్ళు అనేక మంది మీద దాడులు చేసి అంత అతి భయంకరమైన అన్‌రూలీగా ఉండే క్రౌడ్ ఎవరనంటే ఈయన అభిమానులే. హ్మ్. ఇంకెవరు లేరు. వాళ్ళని పొలిటిసైజ్ చేయడానికి ఈయన ఎప్పుడన్నా ట్రై చేసాడా? వాళ్ళని క్యాడర్‌గా మార్చడానికి ఈయన పొలిటికల్ క్యాడర్ వేరు, అభిమానులు వేరు. పొలిటికల్ క్యాడర్‌కి కొంత డిసిప్లిను, వాళ్ళకి కొంత రాజకీయాలు, వాళ్ళకి కొంత అధ్యయనం ఇవన్నీ ఇవ్వాలి. పొలిటికల్ క్లాసులు పెడతారు. రకరకాల వాళ్ళ దగ్గర వాళ్ళకి క్లాసులు ఇప్పిస్తారు అన్ని పొలిటికల్ పార్టీలు. ఈయన ఆ హ్మ్. పని చేయలేదు. ఏదో నామినల్‌గా నాగబాబుని పంపించేశారు తప్ప వాళ్ళని ఎప్పుడు చేయలే. వాళ్ళనెప్పుడు ఈయన ఖండించలే. వాళ్ళని పైగా ప్రోత్సహించాడు. వాళ్ళకి అలా ఉండడమే తన బలం అనుకున్నాడు. ఇప్పుడొచ్చి వాళ్ళని నిందిస్తే ఎలాగా? హ్మ్. అలాగే ఉంటారోళ్ళు. సో, అదేదో నిందించాడు. ఇది ఏడ్చే సమయమా, ఆనందించే సమయం మీరెందుకు ఎగరతారు? అది కరెక్టే ఆయన మాట్లాడింది. తప్పేం లేదు. హ్మ్. కానీ దీంట్లో గూడా మళ్ళీ పోలీసులు మీరెందుకు వాళ్ళని కంట్రోల్ చేయట్లేదంటే, ఏమో వాళ్ళు నీ అభిమానులను కంట్రోల్ చేస్తే నీకు కోపం రావచ్చని పోలీసులకు భయముంటది గదా! వాళ్ళనే మళ్ళీ అవును సార్. నిందించాడు. అంటే క్లియర్‌గా పోలీసులది వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఒక ప్లాన్డ్‌గా వెళ్తున్నాడా? ఇది అనితను తప్పించి ఆ పోస్టు తన బ్రదర్ నాగబాబుకి ఇప్పించడానికేనా అన్న విమర్శలైతే బయలుదేరాయి. అంటే ప్రతి దగ్గర లడ్డు విషయం దగ్గర నుంచి అనేక విషయాల్లో ఆయన ఇదే ధోరణి కనిపిస్తున్నాడు. హ్మ్. అంటే ప్రతి సన్నివేశాన్ని, ప్రతి సంఘటనని
ఈయన ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమవుతుంది సార్. దీని గురించి మీరేం మాట్లాడతారు? యాహ్! ఒక వార్త అయితే నేను చదివాను. వైరల్ అవుతుంది. అదేందంటే పవన్ కళ్యాణ్ ఒక స్ట్రాటజీతో వెళ్తున్నాడు గత కొంతకాలం నుంచి. హుహు. ముఖ్యంగా హోంశాఖ మంత్రిగా ఉన్న మహిళా మంత్రి, దళిత మంత్రి అనిత మీద ఆయన విమర్శలు చేయడం చూసాము. పోలీసు శాఖ మీద కూడా ఆయన వీలైనప్పుడంతా విమర్శలు చేస్తూనే అవును ఉన్నాడు. సార్. మామూలుగా అయితే శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ అనేది చంద్రబాబు దగ్గరుంది. లా అండ్ ఆర్డర్ వేరు, హోంశాఖ వేరు. హోంశాఖ అనేది పోలీసుల సంబంధించి శాఖ అయితే, శాంతి భద్రతలు అనేది సెపరేట్ శాఖ అది. హ్మ్. చాలామందికి తెలియక 2 హోంశాఖ అనుకుంటారు. హ్మ్. పవన్ కళ్యాణ్ కూడా అలాగే మాట్లాడతాడు. హోంశాఖ శాంతి భద్రతల ఇష్యూ అయితే కూడా హోంశాఖ అవును సార్. ఇష్యూ అన్నట్టుగా మాట్లాడతాడు. సో, అనిత పేరు పెట్టి కూడా ఆయన మాట్లాడాడు గతంలో. అంటే